లేదా లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒక కుటుంబాన్ని సందర్శించబోతున్నాము. వారి యొక్క జీవితం ఎంత దీన స్థితిలో ఉందో ఈ వీడియోలో చూడండి. మనమైతే మన తగినంత సహాయం వాళ్ళకు చేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా తప్పక చూడండి. ఊరు వెళ్ళాలంటే మనం ఇగో ఈ వాక్ దాటాలి. ఈ వాక్ దాటి ఆ ఊరికి అయితే మనం వెళ్ళబోతున్నాము. చూపిస్తాం. పెద్దది ఉంటుందా మా దాటొచ్చా? ఊళ్ళో వాళ్ళు అయితే దాటవచ్చు అని చెప్పారు. ఇదేదో చాలా పెద్దగా ఉంది. దాటి వచ్చి కొంచెం చిన్నగా ఇది పెద్ద నదిలా ఉందిరా. నాకు దాటించరా బాబు, నాకు భయం వేస్తుంది. అటు కూడా ఒకసారి చూపించు. చూసారు పీతలు దొరికాయా ఫ్రెండ్స్? చూడండి, మొంత తుఫాను వల్ల కాలువలన్నీ కొట్టేసాయి. పొలాలు మొత్తం కొట్టేసింది, జోరులాగా అయిపోయింది మొత్తం. చూడండి ఒకసారి, ఇటు నుంచి ఇలా నడుచుకొని వెళ్తున్నాం మేము ఫ్రెండ్స్. మొన్న మొంత తుఫానికి అయితే చెట్టు పడిపోయింది. ఆ చెట్టు లోపల నుంచే మనం వెళ్ళాలి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మొంత తుఫాను కారణంగా అయితే ఈ చెట్టు అయితే పడిపోవడం గైస్. మరి పడిపోవడం వల్ల మేమైతే కిందకు దూరుకొని వస్తున్నాం గైస్. నుంచి అయితే మనకి ఏం నడవాలంట. అక్కడ మనకు ఒక అతను ఫోన్ చేశారు, పర్సనల్ గా ఫోన్ చేసి ఒక కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది, మీ వల్ల ఏమైనా హెల్ప్ అయితే చేయండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కుటుంబాన్ని మనం చూద్దాం. మనకు ఎవరైతే ఫోన్ చేశారో అతనికి వెళ్ళి ఫస్ట్ మనం కలవాలి. అతను ఆ ఇంటికి తీసుకెళ్లి చూపిస్తారు. మీకు చూపించబోతున్నాం మా ఇల్లు. ఫ్రెండ్స్ చూడండి, వే అయితే ఎలాగుందో. మొత్తం మొంత తుఫాను వల్ల మొత్తం కొట్టేసింది ఇదంతాను. మొత్తం పాడైపోయింది. నడ్డానికి కూడా అవ్వట్లేదు. చాలా జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళాలి మనము. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకో 2 ఉంటాయి అంతే, పడిపోతాండి మనం. మా ఇక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకుందాంరా. సర్లే, ఇక్కడ మామిడి చెట్టు ఉంది, చల్లగా ఉన్నట్టుగా ఉంది. హెల్త్ తీసుకుందాం. కొంతసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని మనమైతే మళ్ళీ స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చొని మరి ఇక్కడ చాలా చల్లగా ఉందిరా. అందుకే చెప్పారు పల్లెటూర్లు పట్టణాన్ని పట్టుకోవాలనేసి. ఇదే మనోడు గట్టిగా వేస్తాడు. నిజమే, అది పల్లెటూరులో దొరికినటువంటి ప్రశాంతత అయితే లేకరా స్టార్ట్ అవుతాం. ఇంకో హాఫ్ కేఎం నడవాలి ఫ్రెండ్స్. మనమైతే స్టార్ట్ అవుతాం ఇప్పుడు. ముందుకెళ్ళిన తర్వాత ఇంకా మీకు చూపిస్తాం ఎలాగుందో. ఎలాగుంది రవి? దాదాపు దగ్గరికి వచ్చేసినట్టుగా ఉన్నారండి. లాగ్ పెట్టాలి అక్కడ. చూసావా? కలబంద. కలబంద, పెద్ద కలబంద. ఇది పెద్ద కలబంద. ఇది ఇదే అనుకుంటా ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. తాటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అవి తాటి చెట్లు కాదురా, జీరికి చెట్లు రా అవి. ఇట్లా జీరికాయలు దొరుకుతాడేట్రా? దొరుకుతాము, అడుగుదాం. ఫైనల్ గా అయితే మనం ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకసారి చూడండి, అదిగోండి ఊరు, అదే ఊరు. ఆ ఊరు దగ్గరికి వెళ్ళి అడుగుదాం మనకు ఫోన్ చేసిన ఆయనకి. సార్ మనకు ఫోన్ చేసిన ఆయన కలిసారంటే మనకు అయిపోద్ది కొంచెం ఈజీగా తిరొచ్చు. తమ్ముడు ఫోన్ చేసిన పర్సన్ అని అనుకుంటున్నాము. వెళ్ళి మాట్లాడదాం. నీ బాగున్నారా? అదే చెప్పారు కదా కుటుంబం బాగాలేదని చెప్పి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు లోపల, చూపిస్తాను. తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. ప్రస్తుతానికి మరి ఆయన నడవలేని పరిస్థితి ఉన్నాడు. చూడండి, ఇదే దారి. దగ్గరికి వచ్చాము. ఇదిగో గుమ్మడి చెట్టు, చిక్కుడు చెట్టు ఈ లోపల ఉన్నారు ఆయన. మరి ఆయనకి నీడే చోటు ఇదే ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఈ గ్రామంలో మనం ఒక ప్రత్యేక కుటుంబాన్ని సందర్శించబోతున్నాము. ఆయనకి కాళ్ళు లేకపోయినా ఎంతో ధైర్యంగా ముందుగా ఆయన జీవితాన్ని సాగిస్తున్నారు. ఎక్కడ బేక్ అవ్వలేదు. ఆయన తమ్ముడు కూడాను కొంచెం అవిటితనంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ అమ్మగారు అయితే ఎంతో ముసలితనంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని అయితే మనం ఇవాళ సందర్శించబోతున్నాము. మన చేతనైనంత సహాయం మనం చేయబోతున్నాము. కర్ర ఏం లేదా? నిలబడలేడు. అలా పట్టుకో.
చూడండి ఫ్రెండ్స్, ఈయన అయితే నిలబడడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. అసలు పట్టుకొని నిలబెడతామని చెప్పినా నిలబడడానికి అవ్వట్లేదు, ఇబ్బంది అయిపోతున్నారు. సార్ అలా మెల్లకి నిలబడగలవా? నిలబడలేవా? ఈయన కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు అన్నమాట. ఇక్కడ కూర్చో, పైకి మాట్లాడదాం. అయితే అలా మెల్లి పైకి కూర్చో. మీకు బాగానే ఉందా ఇప్పుడు? జీవి బాగలేదు. సో అక్కడ కూర్చుంటావా? అక్కడ ఎండ అయిపోయింది కదా. ఎండ ఉంది కదా, అక్కడ తీసుకెళ్తాం, అక్కడ కూర్చుంటావా? సరే దా. అక్కడ మంచిగా నీట్ నిలబడు. బ్లడ్ సోపిక్ కూడా లేదా? లేదు వాళ్ళు చెప్పమ్మా, ఇద్దరు కొడుకులు కూడా బాగాలేదా? లేదు బాగలేదు, బాగలేదు బాగలేదు. నేను ఇంకేలాగాను, నేను నీళ్లు తేలేకపోతే ఒక ఖరాబులో తేలేకపోతే సల్దీ కొను, ఈ బతేం లేదు, బతేం లేకపోతే ఏ కాడలు బాగా వేస్తే వాడిస్తాడు. మీకు ఎప్పటి నుంచి అమ్మ ఇలాగ అయింది? ఎన్ని సంవత్సరాల నుంచి? సంవత్సరంలోనే వస్తున్నది ఎంత హాస్పిటల్కి వెళ్ళేది. హాస్పిటల్ మీకు ఎవరు తీసుకెళ్ళారు? అలాగే వెళ్తేనే వెళ్ళి బొట్టే పడిపోగా వాళ్ళు వెళ్తుండగా నేను వెళ్తేనే. వాళ్ళతో పాటు కలిసి వెళ్ళే వాళ్ళతో వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారా? లేదు మనం ఒకసారి మాట్లాడదాము, ఆయన పరిస్థితి ఏంటో ఆయన వివరిస్తారు మనకు. మీ పేరేంటి? కొత్త అన్న. మీ ఊరి పేరు? గంగుడోలు సార్. గంగుడోలు సార్. మరి ఈ పరిస్థితి మీకు ఎప్పటి నుంచి కలిగింది? నాకు 2 సంవత్సరాలు అవుతున్నది. 2 సంవత్సరాల నుంచి. మరి ఇది అవ్వడానికి కారణం ఏంటి? అది చిన్న కురుపు వచ్చి ఎలా కాలు ఓపెక్కిపోయి ఎలా వెళ్ళిపోయి వెళ్తుండగా డాక్టర్ దగ్గర వెళ్ళి కాలు తీయించాను. అప్పుడు మేడం గారితో మేము అప్పుడు 2 years బ్యాక్ మేడం గారు వచ్చాం కదా, అప్పుడు మేమే ఫోన్ చేసాం. మీరు ఫోన్ చేశారు. అవును ఫ్రెండ్స్, మనమే 2 years బ్యాక్ వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబాయ్ గారు MSW అన్నమాట, ఇక్కడ హైదరాబాద్ ఆయన పేరు. ఆయనేమో డాక్టర్ మంజు భార్గవ్ మేడం గారితో మాట్లాడి అంబులెన్స్ ఇక్కడికి తెప్పించి ప్రత్యేకంగా ఇక్కడ నుంచి వాళ్ళైతే కేజీఎస్ పంపించి వాళ్ళకి ఆపరేషన్ అయ్యేలా చూశారు, చాలా హెల్ప్ చేశారు. ఆ కాలు తీసినప్పటి నుంచి కొంచెం కొంచెం తేరుకున్నారు, లేదంటే ఇక్కడ నుంచి కాలంతాను ఏలు పడిపోయింది, బోన్స్ అవి లూజ్ అయిపోయి ఓన్లీ చర్మం మాత్రమే పట్టుకున్నారు. మీ జీవితం ఎలాగా కొనసాగిస్తున్నారు? జీవితం అంతా ఎవరన్నా తెలిసిన వాళ్ళు తెచ్చిస్తే ఏదో ఒకటి వండుకొని తింటున్నాము. మరి తెచ్చిపోతే అలాగే ఆపోతే అలాగే ఉండిపోతున్నాము. ఫ్రెండ్స్, మరి ఫ్యామిలీ చూస్తుంటే చాలా బాధ అంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మరి అప్పటి నుంచి మరి ఏమి రాలేదా మీకు? ఎవరెవరు సాయం చేయలేదా? చాలా సాయం చెప్పాం కానీ సాయం చేయకపోయేది. బాధపడి ఇంకొక 15,000 దాకా ఖర్చు పెట్టేది ఫెన్సింగ్ గురించి. రాస్తామని చెప్పి మరి తీసుకొని చూద్దాం. మీరైతే ఏమి బాధపడకండి, మీకు మా చేతనైనంత సహాయం మేము చేస్తాము, సరేనా? కంపల్సరీగా అధికారులతో మేము మాట్లాడి మీకు మంచి జరిగేలా మేము ట్రై చేస్తాం, సరేనా? ఖచ్చితంగా 100% మీకు మంచి జరుగుతుంది, ఓకేనా? ఫ్రెండ్స్, వాళ్ళైతే మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు చూస్తుంటే నాకే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆ ఊర్లో ఏవైనా బాధ్యతలు గట్రా ఆయన తీసుకుంటారు. ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాము, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క సమస్యల్ని ఆయన మనకు క్లియర్ గా చెప్తారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాము. అన్ని వీళ్ళ జీవన విధానం ఇప్పుడు ఎలా సాగుతుంది, ఊర్లో పెద్ద మనిషి మీరే అంటున్నారు కదా, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏమైనా చెప్పగలరా? చెప్తానులేండి. అయితే వీళ్ళ పరిస్థితి అయితే మరి గ్రామస్తులు ఎవరైనా వాళ్ళ ఇబ్బందికి చూసుకొని కొంచెం ఏమన్నా సాయం చేసే వాళ్ళు అయితే సాయం చేస్తున్నాము. మరి వాళ్ళు నీళ్లు గట్ట తెచ్చుకోలేరు, మరి కర్రలు తెచ్చుకోలేరు,
అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం తెచ్చుకోలేనప్పుడు బాధకి వాళ్ళకి మరి మేము కూడా మరి చాలా బాధేసి ఆయనకి నీళ్లు కావాలంటే నీళ్లు కొంచెం తెచ్చి పెడతాం, లేదంటే కర్రలు అంటే కర్రలు కొంచెం తెచ్చి పెడతాం. ఆయన మరి అలా పొయ్యి దగ్గర కూర్చొని అలా వంట చేసుకొని తింటారు. అలా మరి 2 సైడ్కి వెళ్ళే పరిస్థితి కూడా, మరి 1కి వెళ్ళే పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆయన మరి అలాగే బంగుకుంటూ వెళ్తారు. మరి ఇంతకు ముందు అయితే వాళ్ళు బాగానే బ్రతికేవాళ్ళు, జీవనం సాగించేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అయితే మరి ఇలాగ దిగజారిపోయింది. మరి ఆయన 2 కొడుకులు కూడా మరి చుట్టాలే. మరి ఈయనకి కాలు పోయింది, ఆయనకి చెయ్యి కాలు కూడా పోయింది. మరి ఆ ముసలిదాయి కూడా ఆవిడ కూడా కాళ్ళు చేతులు కూడా రావట్లేదు. ఆవిడ కూడా హాస్పిటల్కి వెళ్తూ మరి నేను కూడా అలాగ అప్పుడప్పుడు ఆ ఆశ వర్కర్స్ చెప్పి ఆవిడ కూడా మరి మందులు, ఆయన చేత కూడా మందులు ఇప్పించి మరి హాస్పిటల్ కూడా మరి పంపిస్తుంటాము, సాయం చేస్తుంటాము. ఒక టైంకి మరి మాకు పెద్ద గడ్డ అడ్డు ఉంది. ఆ వర్షాకాలం అయితే మరి గడ్డ ఏదైనా అడ్డు అయిపోయిన తర్వాత మరి బయటికి వెళ్ళలేం కదా. మరి ఆశా వర్కర్ దగ్గర ఏదైనా ఒక అందకల్లా మందులు వాడతాము. ఆ ముసలిదాయి మరి అలాగే ఆ మందులు తింటే కొంచెం కొంచెం నడుస్తూ ఆవిడ వంట గట్రా ఇది చేసుకుంటది. మరి ముసలి ఈ కొడుకు అయితే మాత్రం ఈయన పరిస్థితిని చెప్పాను నేను. చాలా దారుణమైన పరిస్థితి. కాలు లేదు కాబట్టి రెండో కాలు కూడా అది కూడా సుటానే. మరి నడవడానికి ఆయనకి ఇదేంటి స్టాండ్ కూడా లేదు నడవడానికి, అవ్వదు. ఈ కాలు కూడా మరి చుట్ట కాలు కాబట్టి సపోర్ట్ చేయలేకపోవడం వల్ల అలాగ 2 చేతులతోనే అలాగ అదుముకుంటూ నడుస్తూ ఉంటారు. మరి ఆయన పరిస్థితి మరి ఇలా దిగజారిపోయింది. మరి ఏం చేస్తాం, కుటుంబం పరిస్థితి ఇలా ఉంది. ఏదో పై అధికారులకు తెలియజేస్తామంటే ఎవరికి చెప్పినా మరి ఆయన ఎవరు పట్టించుకోరు. మీరు వచ్చారు, మీరైనా మరి ఏమన్నా పట్టించుకొని పై అధికారులకు తెలియజేసి మరి వీళ్ళకి ఏమైనా న్యాయపరుస్తారనేసి మేము గ్రామ పెద్ద మనిషి మీ మన కోరి మేమైతే దయచేసి ఖచ్చితంగా అడుగుతున్నాం. మా చేతనైనంత సహాయం ఖచ్చితంగా చేస్తాము. మేమైతే పైన అధికారులతో కొంతమందితో మాట్లాడి ఈయనకి ఏం కావాలో అది మేము చేసేలాగా మేము బాధ్యత తీసుకుంటాము. మా తప్పకుండా. ప్రయత్నం మేము చేస్తాం, తప్పకుండా చేస్తాము. సరేనండి, తప్పకుండా చెయ్యండి, కొద్దిగా జ్ఞాపకం చేయండి. వీళ్ళకి మరి చాలా ఈ దారుణమైన పరిస్థితి. మరి వీళ్ళ బాధలు బయటికి ఎవరు చెప్పుకోలేక మీలాంటి ఎవరు ఇలాగ బయట నుంచి వచ్చే అధికారులకి తెలియజేసుకుంటూ మా జీవనం ఏమైనా ముందుకి ఏమైనా కొనసాగిస్తారేమో అని ఆశపడుతూ మరి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. సంవత్సరం క్రితం వీళ్ళు జీవనం బాగానే ఉండేదా? అప్పుడు బాగానే ఉంది. పొలాలు అవి బాగానే ఉన్నాయా? పొలాలంటే మరి ఎక్కువ లేదు, ఒక 4 ఎకరాలు ఇలా ఉంటాయి. 4 ఎకరాల పొలాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు పొలాలు ఉన్నాయి, మరి మెట్టు భూమి, కొండ మీద కాబట్టి ఇబ్బంది. కొండ భూమి. అది టైంకి వర్షం పడితే పంట పండుతుంది, లేదంటే మరి ఉండిపోద్ది అలాగా. మరి ప్రస్తుతానికి వర్షం పడినా మరి చేసే పరిస్థితి కూడా వీళ్ళు లేరు. మరి ఈయన చుట్టాడి ఇతని చేయలేడు, అతని చుట్టాడి అతను కూడా చేయలేడు, మరి ముసలిదాయి కూడా చేయలేదు. పరిస్థితి మరి అందరూ పరిస్థితి అలాగే ఉంది. మరి ఎవరికెవరు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. చేసేవాళ్ళు అయితే ప్రస్తుతానికి మరి ఎలా కూలోన్నాలో చేస్తూ ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏ టైం ఈ ఊర్లో ఉంటుంది, ఏ టైం బయటకు వెళ్ళిపోద్దు. మరి ఆవిడ పనుల మీద ఆవిడ మీద వీళ్ళు ఆధారపడి కొంచెం అలా జీవనం కొంచెం సాగిస్తున్నారు. మరి వీళ్ళకి ఆర్థిక పరిస్థితి అయితే మరి చాలా దారుణంగా ఉంది. తినడానికి కూడా చాలా కష్టం. మరి పరిస్థితి అయితే ఇలాగే ఉందన్నమాట. మీరు కొంచెం అర్థం చేసుకొని కొంచెం బయట తెలియజేసి. ఫ్రెండ్స్, మరి ఇలాంటి జీవితం అయితే ఏ వ్యక్తులు కూడా రాకూడదు ఫ్రెండ్స్. మరి ఇంత ఘోరంగా ఉంది. చాలా నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాపం ఏడ్చేస్తున్నారు. ఎందుకంటే ఒక కనీసము ఒక టాయిలెట్ కి వెళ్ళడానికి కూడాను నడవలేని ప్లేస్ లో ఉన్నారు ఫ్రెండ్స్. మరి కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ విషయాన్ని అయితే మరి పై దృష్టికి మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనేసి మనవి చేస్తున్నాము. మేము కూడాను మా ప్రోత్సాహంతో కంపల్సరీగా అన్నమాట పై దగ్గర చేసేదానికి వీడియో అయితే మేము పంపిస్తాం ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయండి. చేయడం వల్ల పై అధికారుల వరకు చేరుతుంది, వీళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, మరి ఏం పని చేసే కదా, ఏం పని చేయకుండా పర్లా చేయాలి మరి.
సర్లే బాధపడకు. మేమైతే మా సహాయం మేము చేస్తాము. మీకు కొన్ని రోజులకి సరిపోయే ముడి సరుకుల్ని మేము ఇస్తాము. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఒకసారి ఈ కుటుంబాన్ని చూడండి. బాధపడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే నాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనమైతే మన చేతనైన సహాయం చేద్దాం. 2 వారాలు నెల రోజుల వరకు రెంట్ సరిపోతుంది. వెజిటేబుల్స్ అండి ఇలా పెట్టు. చెప్పు బావా. ఉల్లిపాయలు, టమాటా, కూరగాయలు, ఇగమ్మ ఇప్పుడు రైస్ అమ్మ రైస్ తీసుకోండి. పప్పు ఇవ్వండి. మిల్లిమీకర్లు ఇచ్చిన పప్పు, మిల్లిమీకర్లు, మరి వంట చేసుకుని తినండి. నింపుకోండి అమ్మ. పెట్టండి. ఏడవట్లే అమ్మా, మనకి ఎవరో ఒకరు సహాయం చేస్తారులే, సరేనా? ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. స్ట్రాంగ్ ఉన్నారు, సరేనా? కళ్ళు తుడుచుకోమ్మా. ఏడవట్లే, మేము కూడా అప్పుడప్పుడు వస్తుంటాం, సరేనా? చూడండి, ఇద్దరు కొడుకులు కూడాను అవిటి వాళ్ళే, కాలు కూడా బాగాలేదు. ఒకసారి చూపించు. ఇదిగోండి. కొడుకులు కూడా పరిస్థితి మరి కాలు చెయ్యి ఓటియే. ఒక అతనికి 2 కాళ్ళు ఓటివే, 2 చెయ్యి మరి ఆ చెయ్యి కూడా ఓటియే. మరి ఇతను పని చేస్తాడంటే ఇతను పని చేసే పరిస్థితి లేదు, మరి అతను పని చేస్తాడంటే అతని పరిస్థితి కూడా పని చేసే పరిస్థితి లేరు. మరి ఇద్దరు పరిస్థితి కూడా మరి తక్కువ ఎక్కువలు అయిపోయారు. మరి ఆవిడ ముసలి ఆవిడ కూడా నడిచే ఓపిక లేదు, ఆవిడ కష్టపడే స్తోమత లేదు. మరి ఈ ముగ్గురు పరిస్థితి కూడా మరి చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మరి కొంచెం మీరు అర్థం చేసుకొని మరి పై అధికారులకి మరి తెలియజేసి కొంచెం ఏమైనా వీళ్ళకి సహాయం చేయండి, ఉపాధి ఏదైనా కల్పించండి. మరి చాలా గడ్డ దాటి మరి మా గ్రామంకి వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము, సంతోషంగా. మరి ఈ యొక్క దిగజారిపోయిన కుటుంబానికి చూస్తున్నారు కదా. మేమైతే బయలుదేరుతాము, మీకు మళ్ళీ సహాయం చేయడానికి మేము కంపల్సరీగా వస్తాము మీ దగ్గరికి, సరేనా? సార్ వాళ్ళు వస్తారు, మళ్ళీ మీకోసము మళ్ళీ ఇంటర్వ్యూలకు వస్తారు. మరి వాళ్ళు చూసుకొని సరే మరి చాలా గడ్డ దాటి వచ్చారు, మరి గడ్డ తగ్గింది కాబట్టి వచ్చారు. ఇంతకు ముందు వద్దామని ఫోన్ చేశారు, మరి ఫోన్ చేసినప్పుడు కూడా మరి గడ్డ చాలా పెద్దదిగా ఉంది, మరి గడ్డ దాటలేరు. తర్వాత రండి సార్ అని చెప్పాము. మరి ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే రావచ్చు సార్ అనేసి పిలిపించాము. మరి నా ద్వారా పిలిపించి మరి మీకు ఇంటర్వ్యూలు చేశాను. ఇలాంటి మంచి మనుషుల ప్రోత్సాహం ద్వారా మనం ఇక్కడ వరకు వచ్చాము. మన చేతనైనంత సహాయం అయితే మనం చేసాము. ఫ్రెండ్స్ చూసారు కదా, మీలో కూడా ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మన నెంబర్ పెడతాము, కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళకి మీరు తగినంత సహాయం చేయాలనుకుంటే చేయండి. వీళ్ళ పరిస్థితి చూసాం కదా. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య, నీ వల్లే మనం వీళ్ళకి హెల్ప్ చేసాము. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, మీరు నివసించే ప్రాంతంలో కూడా ఇటువంటి కుటుంబాలు నివసిస్తూ ఉంటే కామెంట్ చేయండి, మీ ద్వారా వాళ్ళకు మంచి జరగవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన గ్రామ యాత్రికుల ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.